చూడండి, మన సమాజంలో 3 రకాల మనుషులు, 2 రకాల దేవుళ్ళు కనబడుతున్నారండి. 3 రకాల మనుషులు ఎవరంటే, మొదటి రకం వీళ్ళు దేవుణ్ణి నమ్మరు. దేవుడు లేడండి, ఉంటే చూయించండి అని అనేవాళ్ళు. వీళ్లకు నాస్తికులు అని అంటారు. రెండవ రకం వీళ్ళు దేవుణ్ణి నమ్ముతారు, దేవుడు ఉన్నాడు అని అంటారు. కానీ దేవుని గురించి వీళ్లకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండదు. ఎందుకంటే వీళ్ళు ధార్మిక గ్రంథాల పారాయణం చెయ్యరు, ఆధ్యాత్మిక గ్రంథాలని చదవరు. మా పెద్దలు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం, వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి మేము నమ్ముకున్నాం, వాళ్ళకు లాభం జరిగిందండి మాకు కూడా లాభం జరుగుతుందని ఇలా ఒకరిని చూసి ఒకరు ఆచరించుకుంటూ ముందుకెళ్లే వాళ్ళు, వీళ్లను ఆస్తికులు అని అంటారు. ఇక మూడో రకం వీళ్ళు దేవుణ్ణి నమ్ముతారు, దేవుడు ఉన్నాడు అని అంటారు. మరియు వీళ్లకు దేవుని గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. దేవుని యొక్క లక్షణాల గురించి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి వీళ్లకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ధార్మిక గ్రంథాల పారాయణం చేస్తారు, ఆధ్యాత్మిక గ్రంథాలని చదువుతారు. ఆధ్యాత్మిక గ్రంథాలే వీళ్లకు ప్రామాణికమైనవి. ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మరు. మూఢ విశ్వాసాలకు, మూఢ నమ్మకాలకు దూరంగా ఉంటారు. మీరు ఈ ముగ్గురిలో నుంచి ఏ కోవకు చెందినవారో మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇక 2 రకాల దేవుళ్ళంటే, మొదటి రకం మనుషుల్ని తయారు చేసిన దేవుడు. అంటే ఈ సృష్టి ఆరంభం నుంచి సృష్టి లయమయ్యేంత వరకు పుడుతున్నటువంటి వారందరినీ మాతృ గర్భంలో తయారు చేస్తున్న దేవుడు. ఇక రెండో రకం మనుషులు తయారు చేసుకున్న దేవుడు. ఉదాహరణకు ఇప్పుడు మొహరం మాసం నడుస్తుంది. ఈ మాసంలో కొంతమంది ముస్లింలు తమ చేతులతో పీర్లను, పంజాలను, జెండాలను తయారు చేసుకొని వాటిని ఆరాధిస్తారు. మరి మా మొక్కుల్ని తీర్చమని, మరి మా కోరికల్ని నెరవేర్చమని వేడుకుంటారు. చూడండి, మనిషి ఎవరిని ఆరాధించాలి అనేది ఖురాన్ గ్రంథంలో 2వ అధ్యాయము 21వ వాక్యంలో సృష్టికర్త అయినటువంటి దైవం తెలియజేశాడు. యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, మానవులంటే కేవలం ముస్లింలే కాదు, ఓ మానవులారా అని అన్నాడే గాని ఓ ముస్లింలారా అని అనలేదు. ఓ మానవులారా, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, ఎవరైతే మీ పూర్వీకుల్ని పుట్టించాడో, మీ తాత ముత్తాతల్ని పుట్టించాడో, అంటే ఆది మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం నుండి ప్రళయం వరకు పుడుతున్నటువంటి వారందరినీ ఎవరైతే పుట్టిస్తున్నాడో ఆయనకే ఆరాధించండి అని చెప్పడం జరిగింది. చూడండి, మనుషుల్ని తయారు చేసిన వాడిని ఆరాధించడం మంచిదా, లేక మనుషులు తయారు చేసుకున్న వాటిని ఆరాధించడం మంచిదా?